అన్న ఇంత చెప్తా ఉన్నారు మీరు ముచ్చట ప్రజల నుంచి కూడా ఘోరంగా అన్యాయం జరుగుతూ ఉందని చెప్పేసి యాజ్ ఏ బీఆర్ఎస్ పార్టీ నేతగా మీరు అది ఆ మాట మాట్లాడవచ్చు, ప్రజలు కూడా అదే చెప్తారు. కానీ నిజంగా ప్రజలు ఇవన్నీ కోరుకుంటుర్రా? మాకు ఇంకా అదే కేసీఆర్ రైతు బంధు ఇచ్చిండు, కేసీఆర్ రైతు బీమా ఇచ్చిండు, కేసీఆర్ పింఛన్లు 4000 చేసిండు అని చెప్పేసి ఈయన వచ్చిన తర్వాత గయ్యే కొనసాగుతున్నాయి. ఇంకా దానికి లేట్ అయిపోతున్నాయి. ఇప్పుడు రైతు బంధు పడాల్సింది, ఇంతవరకు రైతు బంధు పడలేదు. ఇంతవరకు అంటే ప్రజలు వాళ్ళ పని వాళ్ళనే ఉన్నారు కదా. ఇవన్నీ అనవసరంగా సంక్షేమం చేసినట్టు ఏమైనా అనుకోవచ్చా కేసీఆర్? ఇప్పుడు ఒకటి వాస్తవంగా మనం ఎట్లా అంటే ప్రజల వైపు నుంచి వినతులు వచ్చినాయా, ప్రజలు మమ్మల్ని అడిగినరా, ప్రజల కోసం మీరు చేసినరా అని అంటారు కదా. ఇప్పుడు ఒక మాట పక్కన పెడితే రాష్ట్ర స్థితిగతులు, గతంలో మన రాష్ట్రానికి ఉన్న గ్రాఫ్ ఎంత, ఆర్థిక వృద్ధి ఎంత, ఈరోజు కేసీఆర్ గారు అత్యంత ఆలోచనావంతమైనటువంటి ఈ పథకాలను తయారు చేసి సంక్షేమపు వైపు అభివృద్ధి ఒకవైపు చేసిన తర్వాత రాష్ట్రానికి పెరిగినటువంటి ఆదాయం ఎంత, పెరిగినటువంటి పంట దిగుమతులు ఎంత, నీటి సౌకర్యం ఏదైతే ఉందో ఆ నీటి సౌకర్యం ఎంత, ఈ రకంగా రాష్ట్రం ఏ స్థాయికి పోయింది, ఇవన్నిటిని మనం కంపేర్ చేసుకుంటే ఒకటి మనం గుడ్డిగా ఆలోచించేది చిన్న మాట నేను చెప్తాను. ప్రజలకి అవసరమా కాదు, రాష్ట్రానికి అవసరం. రాష్ట్రానికి ఇవాళ ఒకటి మనం ఇంట్లో ఒక కుటుంబం ఉంటుంది. భర్త ఎంత ఒక అర్థవంతమైన ఆలోచనతో ఆ కుటుంబానికి ఆ సంవత్సరానికి కావాల్సినటువంటి అన్ని ప్రొవైడ్ చేస్తే, ఆ ప్రొవైడ్ చేసినటువంటి అవకాశాలన్నీ ఉపయోగించుకొని ఆ కుటుంబం అంతా ఎదుగుదలకు కారణమవుతుంది. ఒక చక్కటి ఆదర్శవంతమైన కుటుంబం అవుతుంది. చూసే వాళ్ళకు కూడా గొప్ప కుటుంబం మీద అనే పేరు వస్తుంది. కేసీఆర్ గారు ఇవన్నీ చేసిండు కాబట్టే రాష్ట్రం ఇవాళ భారతదేశ వ్యాప్తంగా ఒక నెంబర్ 1 మోడల్ స్టేట్ అయింది. అదే అంటున్నా, ఇంత సంక్షేమం చేసిన కేసీఆర్నే ఈరోజు ప్రజలు నమ్మలేదు. లేకపోతే ఇంతకంటే ఎక్కువ చేస్తే రేవంత్ రెడ్డికి ఏమైనా ఓట్లు వేస్తాడేమన్నా గ్యారెంటీ ఉందా? రేవంత్ రెడ్డికి ఓట్లు వేస్తారు, గెలిపిస్తారు అంటే అదొక దానికంటే పెద్ద జోక్యం ఉండదు. అదే అంటున్నా. ఇప్పుడు చూడు, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ ఒక్క గ్రామానికన్నా పోయి ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని తిట్టని గ్రామం ఉంటే నిజంగా కూడా వాళ్ళని తీసుకొచ్చి హైదరాబాద్ వేదికగా సన్మానం చేయవచ్చు. అంతే కదా. మరి ఇట్లాంటప్పుడు మొన్న ఎంపీ ఎలక్షన్లు ఎందుకు జరిగింది? మళ్ళీ సేమ్ ఎంపీ ఎలక్షన్ ఒక్కరు కూడా ఎందుకు రాలేదు? ఎంపీ ఎలక్షన్లలో జరిగిన ఒక చిన్న కన్ఫ్యూజన్ ఏంటంటే, ఈయన ఒకటి చెప్పినాడు, మమ్మల్ని పెద్ద మొత్తంలో గెలిపియండి, నేను ఇచ్చిన హామీలు నెరవేరుస్తా. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం స్టార్ట్ అయింది, వెంటనే ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఇంకొకటి బీజేపీ కాంగ్రెస్ 2 జాతీయ పార్టీలు. మేము ఈ ప్రాంతీయ పార్టీలు ఏం చేస్తే గెలిస్తే వీటి వల్ల ఉపయోగం ఏంది, ఆడ బీజేపీ అధికారానికి వస్తుంది, కాంగ్రెస్ అధికారానికి వస్తుంది, ఈ 2 ముఖ్యం అనేది ఒకటి క్రియేట్ చేసే క్రమం ఒకటి. ప్లస్ ఏంటంటే మొన్ననే రీసెంట్గా 6 నెలలకు కూడా కాలేదు, ఇప్పటికి మనకి ఎలక్షన్లు వచ్చేప్పటికి 4 నెలలు అయినట్టున్నది. అప్పుడే ఓటమి చెవి చూసినాం. ఇక్కడ కొంత నిస్తేజం కొంచెం అంటే ప్రజలు కూడా ఇంకా ఈ ప్రభుత్వ పాలన షురువు కాలేదు అనే క్రమంలో కొంత అయోమయానికి గురైనరు. ఎట్ ద సేమ్ టైం వీళ్ళు చెప్పినటువంటి ఏంటంటే ఇది ప్రాంతీయ పార్టీ, ఈ ప్రాంతీయ పార్టీ గెలిచి ఏం చేస్తుంది అనేది ఒకటి ప్రజలు ఆ రకంగా కొంత నమ్మినరు. బీజేపీ ఈ 2 పార్టీలు పోటీ పడ్డాయి. ఇప్పుడు 2 చెరో 8 గెలిచినారు. ఆ 2 పార్టీలు చెరో 8 గెలిచే క్రమంలో తెలంగాణ కొనుగోరిన ప్రయోజనం ఏందో రేపటి రోజు ప్రజలు చూస్తారు, మనం చూస్తాం. ఎందుకంటారంటే తొందరపడకుండా కొంచెం ఓపిక పట్టుకుంటే అన్నిటికీ సమాధానాలు కాలమే చెప్తుంది. అంతే. సో కేసీఆర్ గారు చాలా చక్కగా చెప్పినారు. ఒక ప్రాంతీయ పార్టీగా మన ఎంపీలు పార్లమెంట్లో ఉంటే ఇప్పటి వరకు మీరు ఈ 10 ఏళ్ల చరిత్రలో బీఆర్ఎస్గా తెలంగాణ రాష్ట్ర సమితిగా అత్యధిక ప్రశ్నలు సంధించినటువంటి ఏకైక పార్టీ బీఆర్ఎస్ తెలంగాణ నుంచి. ఈ 2 పార్టీలకు 4 ఎంపీలు ఉన్నా కూడా దద్దమ్మ లేక చూసుకుంటూ కూర్చున్నారు తప్ప నోరు మీద పలేదు. కానీ బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు కొట్లాడినరు, నిలదీసినరు, అంగడంగడి చేసినారు పార్లమెంట్లో. రేపటి రోజు మనకు అవసరం అని చెప్పింది. చెప్తే ప్రజలు కొంచెం అటు ఇటు అయినరు. సరే ఇప్పుడు చూసేదంటే కాలం కోసం చూడాలి.